హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మహాత్మా జ్యోతిబాయ్ పులే తెలంగాణ బీసీ గురుకులాలలో 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు బ్యాక్‌లాగ్ వేకెన్సీ సీట్స్ కోసము మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి 2 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ పేమెంటు, అదేవిధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మనం ఫస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆన్‌లైన్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లయింగ్ ఫర్ అంటే మీరు 6th క్లాసా, 7థా, 8థా అనేది దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అదేవిధంగా డిస్ట్రిక్ట్, మీ యొక్క క్యాండిడేట్ నేము, జెండరు, ఫీమేలా, మేలా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన వారా కాదా అనేది యెస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అమౌంట్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ₹100 అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ₹100 అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబరు, అదేవిధంగా ఎక్స్‌పైరీ డేటు, ఇయరు, సీవీవీ నెంబరు, అదేవిధంగా మీ యొక్క కార్డ్ హోల్డర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించి జోనల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ యొక్క స్టేటస్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రింట్ ఇట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్‌ఔట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని తర్వాతకి మనము ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయడం కోసం మళ్ళీ హోమ్ పేజ్‌లోకెళ్ళి దానికి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా హోమ్ పేజ్‌లోకి వచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా! దాని మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క జోనల్ నెంబర్ అనేది ఇంతకుముందుకు ఏదైతే నోట్ చేసుకున్నారో దాన్ని ప్రింట్‌ఔట్‌లో ఉన్నటువంటి జోనల్ నెంబర్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు ఆ పేమెంట్ అనేది చేశారో దానికి సంబంధించిన డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి స్టూడెంట్ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 ఇక్కడ 50 KB లోపు ఉండేలాగా మీరు స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఎంట్రీ చేసిన తర్వాతకి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. మీరు అదేవిధంగా ఏ క్లాస్‌కి అప్లై చేస్తున్నారో కూడా మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క సర్‌నేము, అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్‌ని అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ హౌస్ నెంబరు, అదేవిధంగా ఏ స్ట్రీటు, అదేవిధంగా డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు మీ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే మనకు ఆప్షనల్‌గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది దాంతో పాటు మీ యొక్క కేటగిరీ అనేది కూడా ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. సబ్ కేటగిరీ ఏదైతే సబ్ క్యాస్ట్ ఉంటుందో ఆ సబ్ క్యాస్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు ఆర్ఫన్ స్టూడెంటా లేదా అనేది యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏదైతే స్టూడెంట్ యొక్క పేరెంట్ ఇన్‌కమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరల్‌లో అయితే మనకు 1,50,000, అర్బన్‌లో అయితే 2,00,000కి బిలోగా ఉన్నదా లేదా అనేది యెస్ ఆర్ నో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇక్కడ స్టడీ పర్టిక్యులర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 4th క్లాస్, 5th క్లాస్ ఏ ఇయర్‌లో చదివారు, అదేవిధంగా ఏ మీడియంలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, మీరు చదివినటువంటి స్కూలు గవర్నమెంట్ స్కూలా లేదా ప్రైవేట్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా అనేది మీరు ఇక్కడ దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ 4th క్లాస్‌కి సంబంధించి, 5th క్లాస్‌కి సంబంధించి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని
దాని తర్వాతకి మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి కూడా మనకిక్కడ సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ మీడియంలో టెస్ట్ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా దానికి సంబంధించిన మీడియం అనేది సెలెక్ట్ జేసుకోగానే మనకిక్కడ కింద దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు ఒకవేళ రాకపోయినట్లయితే మీరు సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కంప్లీట్ అయిన తర్వాతకి మీరిక్కడ దాని తర్వాతకి ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ జేసిన తర్వాతకి ప్రివ్యూ అని క్లిక్ జేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్ యొక్క ఫోటో, అదేవిధంగా క్యాండిడేట్ నేము, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్‌ని క్లిక్ జేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకున్నట్లయితే సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కాగానే మీకు ఒక క్యాండిడేట్ ఐడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ క్యాండిడేట్ యొక్క ఐడీ అనేది నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా! డౌన్లోడ్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ ఔట్ తీసి పెట్టుకున్నట్లయితే మీరు ఫ్యూచర్‌లో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏదైతే 6థ్ క్లాస్, 7థ్, 8థ్ క్లాస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ.